డ్రైవింగ్ మనం నేర్చుకుంటూ స్థాయి వచ్చినాక డ్రైవర్ని పెట్టుకుంటాం, కానీ అత్యవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బండి ఎక్కితే తోలుతూనే ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ మజిల్ మెమరీ. ఆటోమేటిక్గా మనకు అది డ్రైవ్ చేస్తుంది మనల్ని. సీయింగ్ ఈజ్ బిలీఫ్. మీరు చూసిండ్రంటే మీకు రిజిస్టర్ అవుతుంది. వారం రోజులు మీరు అక్కడ పోయి యాక్టివిటీలో పాల్గొంటే ఆటోమేటిక్గా మీ మైండ్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. పొద్దున్న నిద్రలు ఇవ్వగానే అరే మా దేశంలో ఆ పిల్లలకు అంత బాగుంది, నేను కూడా స్కూల్కి పోతే కొంతనైనా పిల్లలకు చెప్దామనేది వస్తుంది. ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం. అందుకోసమే మిమ్మల్ని అందరిని పిలిచి మీతోని కొంతసేపు సమయం గడిపి మీ ఆలోచనలు విని నా ఆలోచనలు పంచుకొని మనందరం ఇక్కడి నుంచి లేచి బయలుదేరే ముందు దీక్ష తీసుకొని బయలుదేరుతాం. ఈ సమాజానికి ఈ పిల్లల కోసం ఏదైనా చేద్దాం. ఈ పిల్లలకు చేస్తే వాళ్ళే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. మీరందరూ ఇక్కడ మనం చర్చించుకున్న అంశాలన్నిటి పట్ల 100% కాకపోయినా 60% అని ఒప్పుకుంటారు కదా, ఒప్పుకుంటారా? 60% మీరు ఒప్పుకుంటే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు, 75% మీరు ఒప్పుకుంటే డిస్టింక్షన్ వచ్చినట్టు. సో నా వరకు 51% ప్రివేల్స్ ఇన్ డెమోక్రసీ. 51% వచ్చేసి 100. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే నాకు 60 కావాలి, 60 వస్తే ప్రభుత్వం 100%, 59 వస్తే గుండుసున్నా. సో 51% మిమ్మల్ని వినోవర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు కష్టపడి 60% చేస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా, 75% చేస్తే డిస్టింక్షన్ పాస్ అవుతా, 100% చేస్తే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నేషనల్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇక మీరే నిర్ణయించుకోండి. నేను మిమ్మల్ని కాదు, మీరు నన్ను పాస్ చేస్తారో ఫెయిల్ చేస్తారో మీరు నిర్ణయించుకొని దీక్ష తీసుకొని బయలుదేరండి. ధన్యవాదాలు మిత్రులారా. మీకు అందరు ఆకలి అయితే ఉండొచ్చు, సమయం ఎక్కువ ఉంది, ఎక్కువ తీసుకున్నట్టున్నా, అయినా మీతో పంచుకోవాలనిపించింది, పంచుకుంటున్నా. 5 సంవత్సరాలు పిల్లల కోసమే మీ సంఘాలు మీరు ఆలోచించేయండి. మీ సమస్యల్ని నేను మళ్ళీ చెప్తున్నా, సహేతుకమైన మీ సమస్యలన్నిటిని కూడా నేను పరిష్కరిస్తాను. ధన్యవాదాలు. ఒక్క నిమిషం అందరూ కూర్చోవలసిగా రిక్వెస్ట్ చేస్తాను.